life vibrant in every atom. O hidden light shining in every creature. O hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. మానసిక పరిశ్రమలో ఉన్న అణువుల స్వాభావికత వల్ల ఓన్లీ సమ్మరైజింగ్ ఇట్, ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు సెంటెన్స్ బై సెంటెన్స్. ఆ పదార్థము మానసిక పరిశ్రమలో ఉన్న పదార్థం అన్నమాట. మన ఆలోచన తరంగాలకు స్పందించే స్థితిలో ఉంది. మన థాట్స్ ఏమన్నా మనం జనరేట్ చేస్తే ఎక్కడ దాని యొక్క ప్రతిబింబం కనిపిస్తుంది, లేకపోతే ఎక్కడ ప్రతిస్పందన వస్తుంది అంటే మానసిక ప్లేన్ లో. సో రెండవ భగవదంశ శక్తి వల్ల ఈ ప్రతిస్పందనలు కొన్ని కాంబినేషన్స్ గా ఏర్పడి, కొన్ని పొందికలుగా ఏర్పడి, కొన్ని కలయికలుగా ఏర్పడి ఆలోచనలుగా పరిణమిస్తున్నాయి అని చెప్పింది మేడం. సో ఈ సూక్ష్మ పదార్థముల ద్వారా రూపము లేని ఆలోచన రూపాలు ఏర్పడుతున్నాయి, నైరూప్యత కలిగిన రూపాలు ఏర్పడుతున్నాయి. దళసరి ఆలోచనలను ఆధారం చేసుకొని, కాంక్రీట్ థాట్ ఆధారం చేసుకొని స్పష్టమైన పదార్థ రూపం ధరించిన ఆలోచనలు పుడుతున్నాయి. సో ఇది అక్కడ జరిగే ప్రక్రియ గురించి చెప్పింది. పైన ఉన్న 2, 3 ఉపపరితలముల ద్వారా 7 పరితలములు ఏమండి. సో పైనుంచి 2, 3 ఉపరితలముల ద్వారా అంటే మొదటి ఆది మౌలిక ఆది భూతముల సామ్రాజ్యం ఏర్పడుతోంది. ఆది అంటే ఎలిమెంటరీ అనడానికి ఆది అన్నాను, మౌలిక అన్నా కూడా ఎలిమెంటరీయే. ఫస్ట్ ఎలిమెంటల్ కింగ్డమ్ ఎక్కడ ఏర్పడుతోంది అంటే 2వ 3వ ఉపపరితములు ఆఫ్ మానసిక్ ప్లేన్, 2వ 3వ ఉపరితలములలో ఏర్పడుతోంది. ఎందుకంటే ఈవిడ ప్రకారము ఫస్ట్ ఉపపరితలము కాజల్ బాడీ. ఈవిడ ప్రకారమే పెడదాం, ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజన్. హెచ్పిబి ఇది చెప్పింది, ఈవిడ ఇది చెప్పింది, సుబ్బారావు ఇంకోటి చెప్పాడు, ఇదంతా వేస్ట్. ఎందుకంటే ఈవిడ ఒక పద్ధతికి అలవాటు పడిపోయింది. మానసిక పరితలంలో హైయెస్ట్ ఉపపరితలము కాజల్ బాడీ అని. అసలు మహాకారణ శరీరం అని ఇంకోటి ఉంది, ఆరిక్ బల్బ్ అని ఇంకోటి ఉంది. అసలు అక్కడ నిక్షిప్తం అవుతుంది సారమంతా అని చెప్తారు థియోసాఫికల్ స్టడీస్ లో. అగైన్ ఇట్ ఈస్ హెచ్పిబి హూ సేస్ దట్ మహాకారణ శరీరము, కారణ శరీరము. ఈ కారణ శరీరం ఎక్కడ ఉందంటోంది ఈమె? ఫస్ట్ ఉపరితలంలో ఉందంటోంది. కాబట్టి ఆ ఉపరితలం ఫస్ట్ వదిలేసి 2వ 3వ ఉపపరితలములలో అక్కడ జరిగే పని వల్ల ఎలిమెంటరీ కింగ్డమ్, ఫస్ట్ ఎలిమెంటరీ కింగ్డమ్ ఏర్పడుతోంది అక్కడ. అంటే మానసిక ప్లేన్ లో 2వ 3వ ఉపరితలంలో ఫస్ట్ ఎలిమెంటల్ కింగ్డమ్ ఏర్పడుతోంది. ఓకే, యు గాట్ ఇట్. దాని తర్వాత కింద ఎన్నున్నాయి? పైన ఒకటేమో కాజల్ బాడీకి వదిలిపెట్టాం, 2, 3 పట్టుకుంది ఈవిడే ఫర్ ది ఫస్ట్ ఎలిమెంటల్ కింగ్డమ్. తర్వాత కింద ఉన్నవి 4 ఉపపరితలముల ద్వారా 2వ ఆది భూతముల సామ్రాజ్యం ఏర్పడుతోంది. సో 7 ఉపరితలాలు ఉంటాయని మనకు అందరికీ తెలుసు. కాబట్టి ఫస్ట్ ఏమో కాజల్ బాడీకి ఇయర్ మార్క్ చేసేసింది ఆవిడ. 2, 3లోనేమో ఫస్ట్ ఎలిమెంటరీ కింగ్డమ్ ఏర్పడింది. ఎలిమెంటరీ కింగ్డమ్ అంటే అక్కడ మొదలైన ఈ స్పందన, ప్రాణ స్పందన అక్కడ మొదలయ్యి అక్కడ ఎవాల్వ్ అయ్యి ఒక చైన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అలా పరిణమిస్తూ దానికి మహాచౌహాన్ నుండి ధ్యాన చౌహాన్ నుండి దానిని పరీక్షిస్తూ దానికి సరి అయిన దారిని కల్పిస్తూ వెళుతూ ఉండగా ఒక 2 చైన్స్ అయిపోయిన తర్వాత, ఒక చైన్, 2వ చైన్, ఒక చైన్ అయిన తర్వాత అప్పుడు మినరల్లోకి వచ్చింది ప్రాణవేవు, ప్రాణతత్వము, లేకపోతే ప్రాణధార. కాబట్టి ఈ ఫస్ట్ ఎలిమెంటరీ కింగ్డమ్ ఎక్కడ ఏర్పడింది? మానసిక పరితలములో 2వ 3వ ఉపపరితలంలో ఏర్పడింది. 1, 2, 3. 1 ఈజ్ కాజల్ బాడీ, 2, 3 ఈజ్ ఫస్ట్ ఎలిమెంటరీ కింగ్డమ్. ఇంకా కింద 4 ఉన్నాయి. ఆ కింద 4ని ఆధారం చేసుకొని 2వ ఆది భూతముల సామ్రాజ్యము. భూతము అంటే ఎలిమెంటరీ కింగ్డమ్, ఎలిమెంటరీ ని భూతములు అని ట్రాన్స్లేట్ చేయడం జరుగుతోంది. భూతములు అంటే ప్రాణులు అని. సర్వ భూత నివాసోసి అంటాం కదా, ఆ భూతం. వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ లెవెల్. సో ఆది భూతముల సామ్రాజ్యం, 2వ ఆది భూతముల సామ్రాజ్యం కింద 4లో ఏర్పడుతోంది. సో ఇది 2. ఓకే,
మ్యాటరు పదార్థము ఈ కలయికలలో ఈ పొందికలలో ఉన్న దానిని ఆ పదార్థాన్ని భూతసారము అని పిలువబడుతోంది. ఉపరితలములలో ఉండే మ్యాటర్తో కలిసినప్పుడు జీవధార, దానిని ఎలిమెంటరీ ఎసెన్స్ అంటున్నాము. పరితలములలో ఉన్న మ్యాటర్ అంటే ప్లేన్స్, సబ్ ప్లేన్స్ కి సంబంధించినది ఎలిమెంటరీ ఎసెన్స్, ప్లేన్ కి సంబంధించింది మొనాడిక్ ఎసెన్స్. సో అది కూడా దృష్టిలో పెట్టుకొని ఆ డిఫరెన్స్ గుర్తుంచుకోవాలి. ప్లేన్ కి సంబంధించినదేమో మొనాడిక్ ఎసెన్స్, భగవత్సారం అంటాం దాన్ని. ఉపరితలంలో ఉండే పదార్థములతో ఏర్పడింది ఎలిమెంటరీ ఎసెన్స్ అంటాము. 2, 3 ఆధారం చేసుకొని ఫస్ట్ ఎలిమెంటరీ కింగ్డమ్ ఏర్పడింది. కింద 4 ఆధారం చేసుకొని రెండవ ఆదిభూత సారము, అయితే ఆదిభూత కింగ్డమ్, సారం అనకూడదు అక్కడ, రెండవ ఆదిభూత కింగ్డమ్, ఎలిమెంటరీ కింగ్డమ్ ఏర్పడింది. రైట్. సో మళ్ళీ ఇంకోసారి చెప్పుకుంటే మొనాడిక్ సారమేమో అణువులతో, పరితలములలో ఉండే అణువులతో సంబంధం ఉన్నది. రెండోది ఉపరితలములలో ఉండే పదార్థములతో, ఎలిమెంటల్ సారములతో కలిసి ఉంది కాబట్టి దానిని ఎలిమెంటల్ ఎసెన్స్ అన్నాము. ఓకే. దీని తర్వాత ఈ రెండవ జీవధార 6వ పరితలానికి చేరుతోంది. 5వ పరితలానికి అగ్నితత్వము, 6వ పరితలానికి వస్తోంది. ఇక్కడ నీటి తత్వము, ఈ యొక్క పరితలం యొక్క నీటి తత్వముతో సంబంధం ఉన్నది అని చెబుతోంది మేడం. ఇక్కడ స్వయం ప్రపత్తితో వ్యక్తీకరింపబడి కోరికల స్పృహతోనూ ఇక్కడ జీవధార ఉంది అని. దిస్ ఈజ్ ఆస్ట్రల్ బాడీ, ఆస్ట్రల్ ప్లేన్. ఆస్ట్రల్ బాడీస్ తయారయ్యే చోటు ఆస్ట్రల్ ప్లేన్. కాబట్టి రెండవ జీవధార 6వ పరితలానికి వచ్చింది. 5 మానసికము, 6 ఆస్ట్రల్. ఆస్ట్రల్లో నీటి తత్వంతో సంబంధం ఉన్నది. ఇక్కడ ఇండివిజువలైజ్ అయింది, స్వయం ప్రపత్తితో వ్యక్తీకరింపబడి కోరికల స్పృహతోనూ ఉంది. అంతకుముందు చెప్పినట్టు కొంతమంది దేవతలు పనులు చేస్తున్నారు అని చెప్పింది. దైవీక తత్వం ఉన్నవారు కొన్ని పనులు చేస్తున్నారు అని. జీవాత్మలను 5వ పరితలానికి సంబంధించిన శాశ్వత అణువులతో సంబంధాన్ని నెలకొల్పడానికి వాళ్ళు పనిచేస్తారు. 5వ పరితలంలో ఉన్నప్పుడు జీవాత్మకి శాశ్వత అణువులు అంటే పర్మనెంట్ ఆటమ్స్ తో సంబంధం ఏర్పడడానికి వాళ్ళు పనిచేస్తారు. భగవత్ శక్తులు లేకపోతే దేవతలు. సరే, అలాగే 5వ పరితలానికి సంబంధించిన పనిచేసినట్టు 6వ పరితలంలో ఉండే శాశ్వత అణువులతో కూడా సంబంధం ఆ దేవతలే నెలకొల్పుతున్నారు. దైవిక తత్వంతో ఉన్నవారే నిలుపుతున్నారు. వీళ్ళని పెద్ద దేవతలుగా అనుకోక్కర్లేదు అని చెబుతుంది మళ్ళీ ఆవిడ. సో రావస్కి కూడా వాళ్ళని ఉపదేవతలుగా చెప్పింది. సో అలా చెప్తున్నప్పుడు 5వ పరితలానికి 6వ పరితలానికి కూడా పర్మనెంట్ ఆటమ్స్ తో సంబంధం ఏర్పరిచేది యాక్చువల్ గా ఈ దైవిక తత్వం ఉన్నవారు. అయితే యాక్చువల్ గా ఇంకో చోట ఏం చెబుతారంటే, ఊరికే పక్కన రాసుకోవడానికి చెబుతున్నా మీకు. మెంటల్లో ఉండేది పర్మనెంట్ ఆటమ్ కాదు, ఇట్స్ ఎ మాలిక్యూల్ అని. వైరాస్ ఫిజికల్ అండ్ ఆస్ట్రల్ లో ఆటమ్స్ ఉన్నాయి. మీరు ఏ టెక్స్ట్ బుక్ చూసినా పర్మనెంట్ ఆటమ్ గురించి చెప్పేటప్పుడు ఫిజికల్ పర్మనెంట్ ఆటమ్, ఆస్ట్రల్ పర్మనెంట్ ఆటమ్ ఉన్నాయి. కానీ మెంటల్ ప్లేన్ కి వచ్చేప్పటికి దట్స్ ఓన్లీ ఎ మాలిక్యూల్, ఇట్స్ నాట్ అన్ ఆటమ్. So permanent atoms are restricted to physical and astral, and the mental plane we have a mental molecule which is permanent, right? Just a piece of information for you. So రెండవ భగవదంశ జీవధారను ఈ పర్మనెంట్ ఆటమ్స్ కి మిగతా ఇతర అణువులతో కూడా కలిసి ఒక ప్రవాహం లాగా ఈ రెండవ ధార చేరుతోంది. అంటే పర్మనెంట్ ఆటమ్స్ కి చేరుతోంది, దానికి అనుబంధంగా ఇటుపక్క ఉన్న మిగతా అణువుల్లో కూడా ఒక ప్రవాహం లాగా రెండవ భగవదంశ యొక్క జీవధార ప్రవేశం చేస్తోంది. అన్ని మొనాడిక్ ఎసెన్స్ గా భగవత్సారంగా రూపుదిద్దుకుంటున్నాయి. ఎందుకంటే పరితలములో ఉండే అణువులు కాబట్టి, ఉప పరితలము గురించి మాట్లాడటం లేదు కాబట్టి, పరితలములో ఉండే
అణువులు కాబట్టి అది మొనాడిక్ ఎసెన్స్ అనే అంటున్నాము. రెండవ జీవధార ప్రతి ఉపరితలానికి కూడా చేరి, రెండవ జీవధార ప్రతి ఉపరితలానికి కూడా చేరి, యాస్ట్రల్లో ఉండే ఉపరితలములు చేరి కోరికల సంచలనాలని వెలుబుచ్చే కలయికలని, అంటే కోరికలను వెలుబుచ్చేందుకు వీలుగా శరీరాలని లేకపోతే ఆ కాంబినేషన్స్ ని సృష్టిస్తోంది. సో ఈ కాంబినేషన్స్, ఈ సమ్మేళనాలు, ఇవన్నీ ఉపరితలంలో జరిగే సమ్మేళనములు ఏమిటవి? అవే మూడవ భూత సామ్రాజ్యం, థర్డ్ ఎలిమెంటల్ కింగ్డమ్. సో బండగా గుర్తుపెట్టుకోవాలంటే మూడవ ఎలిమెంటల్ కింగ్డమ్ ఆస్ట్రల్ ప్లేన్ ఉపరితలాల్లో జరుగుతోంది. పైన 2, 3 ఆఫ్ మానసిక్ ప్లేన్ లోనేమో ఫస్ట్ ఎలిమెంటల్, కింద 4 సెకండ్ ఎలిమెంటల్. I suppose it's clear. So this is what the previous study matter is concerned. So this is what we discussed. And ఏది భగవత్సారము, ఏది మొనాడిక్ ఎసెన్స్, ఏది ఎలిమెంటరీ ఎసెన్స్ కూడా మనం చాలా క్లియర్ గా అర్థం చేసుకున్నాం పోయిన మాట. మళ్ళీ ఒకసారి కూడా ఇప్పుడు ప్రయత్నం చేశాం. సో క్లారిటీ రావాలంటే మనం బాగా ఈ విషయాలు చదివి దాన్ని మనసులో పెట్టుకొని ధ్యానం చేస్తే గానీ రావు. ఫస్ట్ ది కాజల్ బాడీకి మెంటల్ ప్లేన్ లో ఎయిర్ మార్క్ చేసింది, 2, 3లో ఫస్ట్ ఎలిమెంటల్ కింగ్డమ్ ఏర్పడింది, మిగతా కింద 4లో రెండో ఎలిమెంటల్ కింగ్డమ్ ఏర్పడింది. ఆ జీవధార ఆస్ట్రల్ ప్లేన్ లోకి వచ్చినప్పటికీ ఆస్ట్రల్ ప్లేన్ లో ఉపరితలములలో ఉండే మ్యాటర్ తో కలిసినప్పుడు, కాంబినేషన్స్ గా ఏర్పడినప్పుడు థర్డ్ ఎలిమెంటల్ కింగ్డమ్ ఏర్పడినది. రైట్? నౌ విల్ మూవ్ టు ది న్యూ portion of today. The life wave then rolls on into the 7th plane, the plane of earth. This is the first sentence of today. The life wave then rolls on into the 7th plane, the plane of earth, of individualized activities. ప్రతి చోట్లోనూ, ప్రతి పరితలములోనూ యాక్షన్ ఏమిటి? స్వయం ప్రపత్తితో అక్కడ ఉన్న పదార్థము, అక్కడ ఉన్న అణువులు పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి ద లైఫ్ వేవ్ దెన్ రోల్స్ ఆన్ ఇన్ టు ద 7th ప్లేన్, ద ప్లేన్ ఆఫ్ ఎర్త్. భూతత్వము కలిగిన పరితలానికి వచ్చింది జీవధార. అక్కడ స్వయం ప్రపత్తితో అక్కడున్న అణువులు, పదార్థములు పనిచేస్తున్నాయి. రైట్? యాజ్ బిఫోర్ ద జీవాత్మ అటాచ్డ్ ఆర్ పర్మనెంట్ atoms of the sixth plane are linked to a corresponding number on the 7th plane. ఎవరైతే దైవిక శక్తులు జీవాత్మతో పర్మనెంట్ ఆటమ్స్ ని ఆస్ట్రల్ పరితలంలో ఉన్నప్పుడు కలిపారో అవే ఆ శక్తులే ఇక్కడ కూడా, అక్కడ ఏ నంబర్ కనెక్ట్ చేశారో ఇక్కడ కూడా కరెస్పాండింగ్ నంబర్ ఆన్ ద 7th ప్లేన్. సో ఫిజికల్ ప్లేన్ లో కూడా పర్మనెంట్ ఆటమ్స్ కి ఆ సంబంధము జీవాత్మతో ఆ దైవిక శక్తులు కలిగిస్తున్నాయి. The life wave then rolls on into the 7th plane, the plane of earth, of individualized activities of actions. As before, the Jivatma attached or permanent atoms of the 6th plane are linked to a corresponding number on the 7th plane. ఆరో ప్లేన్ లో ఎక్కడ ఉందో ఆ పర్మనెంట్ ఆటమ్స్, ఏ ప్లేస్ లో ఉండగా జీవాత్మ అటాచ్ అయిందో దాని యొక్క కరెస్పాండింగ్ ఫిజికల్ ప్లేన్ లో ఉండే ఉపరితలములలో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారో దైవిక శక్తులు అని చెప్తున్నారు. సో there is somebody who is doing all this linking of permanent atoms with జీవాత్మ. ఎవరు వాళ్ళు? దేవతలు, ఉపదేవతలు అని చెబుతోంది మేడం. So this is something which we need to understand. The life wave then rolls on into the 7th plane, the plane of earth, of individualized activities of actions. As before, Jivatma attached or permanent atoms of the 6th plane are linked to a corresponding number on the 7th plane. And the second logos floods these and the remaining atoms with his own life. So, అది చేసిన తర్వాత ఆ పర్మనెంట్ ఆటమ్స్ ని ఆ పక్కన ఉన్న మిగతా ఆటమ్స్, రిమైనింగ్ ఆటమ్స్ అన్నిట్లో కూడా
తన జీవధారని ప్రవేశపెడుతున్నాడు భగవంతుడు. హిజ్ ఓన్ లైఫ్, హిజ్ క్యాపిటల్లో ఉంది. భగవత్ ప్రాణతత్వము అన్ని అణువుల్లోనూ చేరుతోంది. పర్మనెంట్ ఆటమ్స్ లోనూ చేరుతోంది. పర్మనెంట్ ఆటమ్స్ చుట్టూరా ఉండే మిగతా అణువుల్లో కూడా ఆ ప్రాణతత్వం చేరుతున్నది. All these atoms thus becoming monadic essence. All these atoms thus becoming monadic essence. Atoms పరితలంలో ఉండేది కాబట్టి భగవత్ సారము. కాబట్టి all these life wave again passes these atoms. So that is called monadic essence. Second logos floods అంటే ఒక ప్రవాహం లాగా ఉప్పెన లాగా వచ్చి మిగతా ఆటమ్స్ కి పర్మనెంట్ ఆటమ్స్ కి తన జీవిత సారాన్ని, తన జీవధారని అందిస్తుంది, ప్రాణధారణ అందిస్తోంది, ప్రాణశక్తిని అందిస్తోంది. ఆల్ దీస్ ఆటమ్స్ దస్ బికమింగ్ మొనాడిక్ ఎసెన్స్. ఈ ఆటమ్స్ అన్ని కలిసి ఇవి కూడా మొనాడిక్ ఎసెన్స్, భగవత్ సారము అని పిలువబడుతున్నాయి. తర్వాత ద లైఫ్ వేవ్ అగైన్ పాసెస్ ఆన్వర్డ్స్ ఆన్ ఈచ్ సబ్ ప్లేన్. ఈ జీవధార పరితలానికి ఏర్పడిన తర్వాత పరితలంలో పర్మనెంట్ ఆటమ్స్ కి మిగతా ఆటమ్స్ కి ఆ జీవధార దాంట్లో ప్రవేశించిన తర్వాత లైఫ్ వేవ్ ఇంకా ప్రయాణం చేస్తూ ఉపరితలములలోకి ప్రవేశించింది. ఫార్మింగ్ ఆన్ ఈచ్ సబ్ ప్లేన్ కాంబినేషన్స్ ఫిటెడ్ టు కాన్స్టిట్యూట్ ఫిజికల్ బాడీ. సో ఇక్కడ ఏమవుతోంది, ఉపరితలములలో ఉండే పదార్థములు ఏమున్నాయి, ఆటమిక్, సబ్ ఆటమిక్, ఈథరిక్, సూపర్ ఈథరిక్ ఇవన్నీ ఉన్నాయి కదా. మనం ఆ బొమ్మలో చూసాం, మన అటు 2-3 క్లాసులు వెనక చూసిన బొమ్మ సబ్ ప్లేన్. సత్యవతి గారు కూడా తను చేతితో రాసిన ఏ సబ్ ప్లేన్ లో ఏ మ్యాటర్ ఉంటుంది అని ఆవిడ అందరికి 2 క్లాసుల్లో పెట్టింది. ఈ క్లాసులోనే పెట్టింది, అక్కడ రిసోర్స్ పర్సన్స్ లో కూడా పెట్టారు మేడం. అది అక్కడ ఉండే పదార్థములు, ఆ పదార్థముల సహాయంతో, ఆ పదార్థముల కలయికలతో దే కాన్స్టిట్యూట్ ద ఫిజికల్ బాడీస్. ఫిజికల్ బాడీస్ అంటే స్థూల శరీరాలు ఏర్పడడానికి అనువుగా అక్కడ పదార్థ సమ్మేళనాలు ఏర్పడుతున్నాయి. The life wave again passes onwards, forming an each subplane combinations fitted to constitute physical bodies. So ఫిజికల్ స్థూల శరీరాములు ఏర్పడడానికి, దాని శరీర తత్వానికి అనుగుణంగా శరీర తత్వాలు ఏర్పడడానికి వీలైన పదార్థముల యొక్క కలయికలని ఈ సబ్ ప్లేన్ లో ఈ లైఫ్ వేవ్ చేరినప్పుడు సంభవిస్తోంది, అవకాశం కుదురుతోంది. ద ఫ్యూచర్ కెమికల్ ఎలిమెంట్స్ as they are called on the 3 lower subplanes. The future chemical elements as they are called on the 3 lower subplanes. కాబట్టి కింద ఉండే 3 ఉపరితలములలో ఉండే కెమికల్ ఎలిమెంట్స్, రసాయన ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ అంటే అణువులు కాదు, యాక్చువల్గా రసాయన తత్వంతో కూడిన మూలభూత తత్వములు. The life wave again passes onwards, forming on each subplane combinations fitted to constitute physical bodies. The future chemical elements, భావికాలంలో ఏర్పడాల్సిన రసాయన తత్వంతో కూడిన మూలభూత తత్వం. ఎలిమెంటల్ అంటే మూల భూత తత్వము అని వాటిని పిలుస్తున్నాము. ప్రాథమికంగా ఉండేది అని, ప్రాథమికంగా ఫ్యూచర్ లో ఏర్పడే రసాయన తత్వముతో కూడిన మూల భూత తత్వములు, కెమికల్ ఎలిమెంట్స్. కొద్దిగా టెక్నికల్ గా ఉంది, బట్ వీ హ్యావ్ టు పే అటెన్షన్. సో జీవధార 7వ పరితలానికి చేరుతోంది. ఇది భూపరితలము, ఇక్కడ భూతత్వముతో ఉన్నది. ఈ పరితలానికి సంబంధించిన కార్యకలాపాలు స్వయం ప్రపత్తి కలిగి విడితనముతో కార్యాచరణానికి వీలుగా ఉన్నాయి. అక్కడ ఉన్న పదార్థాలు ఇండివిజువలైజ్ అయి ఉన్నాయి. అణువులు ఆ పరితలంలో పనిచేయడానికి సమర్థత కలిగి ఉన్నాయి. పైన చెప్పినట్లుగా 6వ పరితలంలో ఉన్న శాశ్వత అణువుకి ఈ పరితలంలో ఉన్న శాశ్వత అణువులకి అనుబంధము ఏర్పడుతోంది దైవీక శక్తుల ద్వారా.
సో ఇక్కడ కూడా జీవాత్మతో సంబంధం కలిగి పర్మనెంట్ ఆటమ్స్ ఉన్నాయి, శాశ్వత అణువులు ఉన్నాయి, జీవాత్మతో కలిసి ఉన్నాయి. రెండవ భగవదంశ తన ప్రాణశక్తిని ఈ పర్మనెంట్ ఆటమ్స్ కిను మిగతా అణువులకు కూడా ఒక ప్రవాహంలాగా ప్రవహిస్తూ చేరి ప్రభావితం చేసి వాటిని శక్తివంతం చేస్తోంది. సో రెండవ జీవధార ఇదంతా చేస్తోంది. సెకండ్ వేవ్, స్థితికారుడు రక్షకుడు అయిన రెండవ భగవదంశ చేసే పని ఇదంతా. ఓకే, ఈ అణువులన్నీ కూడా భగవత్ సారమే. ఇవన్నీ కూడా అణువులతో ఏర్పడిన సంబంధం అంతా కూడా ఇట్ ఈస్ కాల్డ్ మొనాడిక్ ఎసెన్స్. ఈ జీవధార ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇప్పుడు ఎక్కడికి చేరుతోంది? ప్రతి ఉపపరితలాన్ని చేరుతోంది. ఫిజికల్ ప్లేన్ లో ఉండే ఉపపరితలాలను చేరుతోంది. చేరుతున్నప్పుడు అధో ఉపపరితలాల్లోని లోయర్ ఉపపరితలాల్లో భౌతిక శరీరాలు తయారయ్యేందుకు వీలుగా ఆ ఉపరితలంలో ఉండే పదార్థముల కలయికలు ఏర్పడుతున్నాయి. అంటే అక్కడ ఉన్న ఉపరితలంలో ఉండే పదార్థముల కాంబినేషన్స్ తో ఫిజికల్ బాడీస్ ఏర్పడతాయి. అంటే అక్కడ ఆ అణువులు, ఏ అణువులు అయితే ఫిజికల్ ప్లేన్ లో ఉన్నాయో అవి కలయికలు కాంబినేషన్స్ గా ఏర్పడినప్పుడు వాటి సహాయంతో ఈ ఫిజికల్ బాడీస్ ఏర్పడుతున్నాయి, భౌతిక శరీరాలు ఏర్పడుతున్నాయి. దానికి అవి తయారయ్యేందుకు వీలుగా ఆ పదార్థాలు కలుస్తున్నాయి. రైట్. 6 ఉపరితలాల్లో ఉన్న పదార్థముల కలయికలు ఏర్పడుతున్నాయి, భౌతిక శరీరాలు తయారవుతున్నాయి అని చెప్పిన తర్వాత భావికాలపు రసాయన తత్వంతో కూడిన మూల భూత తత్వము అని మనం వాటిని పిలుస్తున్నాము అని చెబుతోంది. వీఆర్ కాలింగ్ దెమ్, దే ఆర్ కాల్డ్ on the lower 3 subplanes as the future chemical elements, as the future chemical elements. So దాంట్లో భావికాలంలో ఏర్పడే రసాయనిక మూల పదార్థము ఉంది, ఇప్పుడు ఏర్పడాల్సిన ఫిజికల్ బాడీస్ కి ఏర్పడాల్సిన కాంబినేషన్స్ ఆఫ్ పదార్థాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? రెండవ జీవధార నుంచి ఆ శక్తి ద్వారా వచ్చాయి. నెక్స్ట్ paragraph kedutunam. Looking at the work of the second life wave as a whole, looking at this work of the second life wave as a whole, we see that its downward sweep is concerned with what may fairly be called the making of primary tissues, out of which hereafter subtle and dense bodies are to be formed. So English lo అన్ని కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఉన్నాయి, దీన్ని విడగొట్టి చదువుదాం మనం. లుకింగ్ ఎట్ దిస్ వర్క్ ఆఫ్ ద సెకండ్ లైఫ్ వేవ్, ఈ రెండవ జీవధార యొక్క పనిని మనం సమగ్రంగా గమనిస్తే, లుకింగ్ ఎట్ దిస్ వర్క్ ఆఫ్ ద సెకండ్ లైఫ్ వేవ్ యాజ్ ఎ హోల్, సమగ్రంగా కనుక మనం ఈ రెండవ జీవధార యొక్క పనితనముని గమనిస్తే, we see that it's downward sweep అంటే కిందికి ప్రవహిస్తున్నప్పుడు, ఆ జీవధార కిందికి ప్రవహిస్తున్నప్పుడు దాన్ని మటుకు మనం గమనిస్తే, విత్ వాట్ మే ఫెయిర్లీ బి కాల్డ్ ద మేకింగ్ ఆఫ్ ప్రైమరీ టిష్యూస్. సో ఆ కిందికి ప్రయాణం చేస్తున్నప్పుడు ఏం చేస్తోంది అంటే, మేకింగ్ ఆఫ్ ప్రైమరీ టిష్యూస్ అవుట్ ఆఫ్ విచ్ హియర్ ఆఫ్టర్ సటిల్ అండ్ డెన్స్ బాడీస్ ఆర్ ఫార్మ్డ్. సో సమగ్రంగా కనుక ఈ రెండవ జీవధార ఎలా పనిచేస్తోందో గమనిస్తే, ఆ ధార కిందకి ప్రవహిస్తున్నప్పుడు మనం దాదాపు శరీరాలు ఏర్పడడానికి ప్రాథమికంగా కావలసిన శరీర కణములతో కూడిన శరీర పొరలను ఏర్పాటు చేస్తోంది. టిష్యూస్, ఇప్పుడు ప్లాంట్ హ్యాస్ గాట్ టిష్యూస్ అంటాం, స్కిన్ లో టిష్యూస్ ఉన్నాయంటాం, కాబట్టి అలాంటి పొరలని ఏర్పాటు చేస్తోంది. అది కిందికి దిగుతున్నప్పుడు రెండవ జీవధార స్థూల పరితలములో. సమగ్రంగా గనక రెండవ జీవధార పనిచేస్తున్న విధానాన్ని గమనిస్తే, ఆ జీవధార కిందకి ప్రవహిస్తున్నప్పుడు దాదాపు మనం శరీరాలు ఏర్పడడానికి ప్రాథమికంగా కావలసిన శరీర కణములతో కూడిన పొరలు ఏర్పాటు చేస్తోందని మనం అనుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు అని చెబుతున్నారు.
That's the sentence, which is long. I'll read the sentence once again for better understanding this time, because we have broken the sentence. Now we are combining the sentence and understanding. Looking at this work of the second life wave as a whole, we see that its downward sweep is concerned with what may fairly be called the making of primary tissues, out of which hereafter subtle and dense bodies are formed. సూక్ష్మతరమైన శరీరాలు, మందపాటి శరీరాలు, ఈ ప్రైమరీ టిష్యూస్, ఈ ప్రాథమికంగా ఏర్పడిన శరీర పొరల ద్వారానే ఇవి ఏర్పడుతున్నాయి. సూక్ష్మతరమైన శరీరములు కానీ మందపాటి శరీరములు కానీ ఏర్పడుతున్నాయని చెబుతున్నారు. కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి అని. సో వీటి సహాయం ద్వారా ఈ శరీర కణములతో కూడిన పొరల ద్వారా సూక్ష్మతతో ఉండే శరీరాలు కానీ దళసరిగా ఉండే శరీరాల నిర్మాణం కానీ జరుగుతోంది. సో ఐ థింక్ ఇట్స్ క్లియర్. టిష్యూస్ ఫార్మ్ అవుతున్నాయి. ఆ టిష్యూస్ ఆధారం చేసుకొని స్మూత్ టిష్యూస్ ఏర్పడితే స్మూదర్ బాడీ, ఆ టిష్యూస్ కొన్ని దళసరి దగ్గరికి వస్తే దాంతో దళసరి బాడీస్ ఇట్లా ఏర్పడుతున్నాయి అని చెప్తున్నారు. ఇదంతా ఎక్కడి నుంచి వస్తోంది? రెండవ జీవధార కిందికి ప్రవహిస్తున్నప్పుడు, డౌన్వర్డ్ డిసెంట్ లో, డౌన్వర్డ్ స్వీప్ లో. స్వీప్ అంటే ఒక రకంగా ఆ శక్తి ప్రవాహంలాగా అన్నిటినీ చుట్టుముట్టడం, అన్నిటినీ కలిపి తనతో తీసుకెళ్ళడం. సో we see that the downward sweep is concerned with what may fairly be called the making of primary tissues, out of which we hereafter subtle and dense bodies ought to be formed. So adi chusam manam. We have already considered the sentence. Well, has it been called in some ancient scriptures a weaving, for such it literally is. Well, has it been called in some ancient scriptures a weaving, for such it literally is. So దీనినే కొన్ని ప్రాచీన గ్రంథాల్లో నేయడము, శరీరాలని వస్త్రం నేసినట్టుగా నేయడము, దీనినే కొన్ని ప్రాచీన గ్రంథాల్లో నేయడం అని వర్ణించడం జరిగింది. వస్త్రము నేసినట్టుగా శరీరాలని కొన్ని దళసరిగా, కొన్ని స్మూత్ గా, కొన్ని మందపాటిగా తయారు చేయడం. వస్త్రాలు ఎలాగైతే సున్నితమైన వస్త్రం ఉంది, మందపాటి వస్త్రం ఉందో మనకి తెలిసినట్టు, గరుగ్గా ఉన్నాయి కొన్ని ఉన్నాయి, థిక్గా ఉన్నాయి, తిన్నుగా ఉన్నాయి, ఎలా అయితే ఉన్నాయో అలాగే శరీరాలని కూడా సూక్ష్మత పొందినవి, దళసరిగా ఉన్నవి, మందపాటిగా ఉన్నవి తయారు చేస్తోంది. వెల్, హ్యాస్ ఇట్ బీన్ కాల్డ్ ఇన్ సమ్ ఏన్షియంట్ స్క్రిప్చర్స్ ఎ వీవింగ్. ఈ వీవింగ్ అనేది ఇన్వర్టెడ్ కామాస్ లో పెట్టింది, ఎందుకంటే ఇట్ ఈస్ సంథింగ్ టు డూ విత్ హిజ్ యాక్టివిటీ. అండ్ ఈ మాట ఎక్కడి నుంచో తీసుకుంది ఆవిడ. వీవింగ్ అనేది భగవంతుడికి చెందిన ఒక చర్య. ఫర్ సచ్ లిటరలీ ఈజ్, నిజంగా అర్థం చేసుకుంటే, మాట మాటకి ఒక అర్థాన్ని కల్పించుకుంటూ అర్థం చేసుకుంటే అదే నిజం అంటోంది. మెటీరియల్స్ ప్రిపేర్డ్ బై ద థర్డ్ లోగస్, the materials prepared by the third logos are woven by the second logos into threads and into clothes, of which future garments, the subtle and the dense bodies will be made. So ఇప్పుడు మూడవ భగవదంశ మెయిన్ మెటీరియల్స్ తయారు చేసింది. మెటీరియల్స్ ప్రిపేర్డ్ బై ద థర్డ్ లోగస్ ఆర్ ఓవెన్ బై ద సెకండ్ లోగస్. సో ముడి పదార్థాలని తయారు చేసిందేమో మూడవ భగవదంశ. థర్డ్ అంటే బ్రహ్మతత్వం. మనం సృష్టికర్త అని ఎవరిని అంటామో అది పరబ్రహ్మం గురించి చెప్పట్లే ఇక్కడ. పరబ్రహ్మం నుంచి మూడుగా విడిపడిన తత్వాలు ఉన్నాయి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర. ఈ బ్రహ్మతత్వము పదార్థం యొక్క రూపాన్ని ఏర్పాటు చేసింది, పదార్థాలని, రా మెటీరియల్ని ఏర్పాటు చేసింది. ఆ రా మెటీరియల్ని సెకండ్ లోగస్ ఏం చేసిందంటే వస్త్రములుగా తయారు చేస్తోంది. భావి కాలంలో ఉండే వస్త్రములు అలా, అవి కొన్ని స్మూత్ గా ఉండొచ్చు, కొన్ని దళసరిగా ఉండొచ్చు. ఎలా తయారు చేసినా రెండవ భగవదంశం నేస్తోంది. థర్డ్ భగవదంశేమో ఆ పదార్థాలకి అనువైన పదార్థముల్ని తయారు చేసి ఇచ్చింది. సో దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ బీయింగ్ డిస్క్రైబ్డ్. సో వస్త్రం నేసినట్లుగా శరీరాలు నేయడం, అందుకని వీవింగ్ అన్నాము. వస్త్రాలలో
ఎలాగైతే సున్నితమైన వస్త్రము మందపాటి వస్త్రము అని చేనేతకారుడు నేస్తాడో అలాగే మన శరీరాలు కూడా సూక్ష్మత దళ శరీరకాలుగా రూపొందుతున్నాయి. మూడవ భగవదంశ వల్ల ఇవ్వబడిన లేకపోతే అనువైన పదార్థాలని ఏర్పాటు చేసిన మూడవ భగవదంశ దాని యొక్క పని అది. రెండవ భగవదంశ వస్త్రములుగానో శరీరాలు భావికారంలో ధరించే దుస్తులను కొన్ని శరీరాలను సూక్ష్మతతో కూడి కొన్ని శరీరాలను మందపాటిగా తయారు చేసి రెండో భగవదంశ ఆ పని చేస్తోంది అని. సో థర్డ్ లోగస్ has given the materials, raw materials. Those raw materials have been weaved, made into clothes by the second logos. So adi cheppindi. Third logos are woven. The material prepared with the third logos are woven by the second logos into threads. దారాలుగా ఏర్పాటు చేయడం. పదార్థాలు ఉన్నాయి. అంటే కాటన్ ఉంది, కాటన్ లోంచి దారాలను తీస్తారు ఎలాగో అలాగే పదార్థాల్లోంచి థర్డ్ లోగస్ ఏర్పాటు చేసిన పదార్థాల్లోంచి దారాలని తయారు చేసి ఆ దారాలని వస్త్రములుగా మార్పు చేసి లేకపోతే నిర్మించి కొన్ని సూక్ష్మతతో పొందిన శరీరాలు గాను కొన్ని మందపాటి శరీరాలు గాను రెండవ భగవదంశ తయారు చేస్తుంది. రైట్. నెక్స్ట్ యాజ్ అ మ్యాన్ may take separate threads of flax, cotton, silk. నారలు కొన్నిసార్లు, పత్తితో దారములు కొన్నిసార్లు, పట్టు వస్త్రముల కోసం పట్టు దారాలు కొన్నిసార్లు వాడతాడో ఎలాగైతే మనిషి వస్త్రాలు నేస్తున్నప్పుడు నారములతో నార అంటే బార్క్ నుంచి తీసిన దారాలు. బార్క్ అంటే పైన అరటి నార అనుకోండి, ఆ నార. అలాగా ఇంకోటి కాటన్, పత్తితో తీసిన దారాలు, అలాగే పట్టు దారాలు. ఇలాగా as a man may take separate threads of flax, cotton, silk themselves, combinations of simple kind, and weave these into lines into cotton or silk cloth. These cloths in turn be shaped into garments by cutting and stitching. So does the second logos weave the matter threads, weave these again into tissues, and then shape them into forms. So ఎలాగైతే మనుష్యుడు నారల సహాయంతో పత్తి దారాల సహాయంతో పట్టు దారాల సహాయంతో వీటన్నిటి కాంబినేషన్స్ తో కలిపి ఎలాగైతే వస్త్రములను నేస్తున్నాడో, లినెన్ తయారు చేస్తున్నాడో, వస్త్రాలు, లినెన్ అంటే వస్త్రము, వీవ్స్ దీస్ ఇంటూ లినెన్. ఈ దారాలన్నీ కలిపి దారాలతో మేబీ సిల్క్ వస్త్రంగా తయారు చేస్తాడేమో, లేకపోతే నార వస్త్రంగా తయారు చేస్తాడో, లేకపోతే పత్తితో ఏర్పడిన దారాలతో చేసింది కాటన్ వస్త్రం తయారు చేస్తాడో. ఎలా అయితే మనిషి చేస్తున్నాడో దాని తర్వాత ఆ మనిషి ఈ ఏర్పాటు చేసిన క్లోత్స్ ని, కాటన్ గుడ్లని, కాటన్ గుడ్లో, సిల్క్ గుడ్లో, లేకపోతే నారములతో తయారు చేసిన గుడ్డో కట్ చేసి వాటితో డ్రెస్ ఏర్పాటు చేస్తున్నాడు, గార్మెంట్స్ తయారు చేస్తున్నాడు. సో లినెన్ ఇంటూ కాటన్ ఆర్ సిల్క్ క్లాత్, దీస్ క్లాత్స్ ఇన్ టర్న్ టు బి షేప్డ్ ఇంటూ గార్మెంట్స్ బై కటింగ్ అండ్ స్టిచింగ్. సో మనిషి వాటిని కట్ చేస్తున్నాడు, ప్యాంటుకి కావాల్సిన ఆకారంగా, షర్ట్కి కావాల్సిన ఆకారంగా కట్ చేస్తున్నాడు, వాటిని కుడుతున్నాడు. అలాగే రెండవ భగవదంశ, సో డస్ ద సెకండ్ లోగస్ వీవ్ ద మ్యాటర్ థ్రెడ్స్, పదార్థముల దారాన్ని అలాగే నేస్తోంది. పదార్థం నుంచి వచ్చిన దారం, ఆ పైన ఊరికే మనకు అర్థం చేసుకోవడం చెప్పింది, కాటన్ తో వచ్చిన దారము, లేకపోతే సిల్క్ లోంచి వచ్చిన దారము, లేకపోతే నారల నుంచి వచ్చిన దారం అని చెప్పింది. కింద ఇవిడేముంటోంది, సెకండ్ లోగస్ అలాగే మ్యాటర్ నుంచి ఏర్పడిన దారాలని తీసి వీవ్ దీస్ అగైన్, ఈ దారాల సహాయంతో ఈ చర్మ పొరలని తయారు చేసి, ఎలా అయితే వస్త్రానికి దుస్తులు ఏర్పాటు చేయడానికి వస్త్రం ఎలా కావాలో అలాగే ఈ బాడీస్ ఏర్పాటు చేయడానికి ఈ టిష్యూస్ కావాలి. టిష్యూస్ ఏర్పాటు చేసి అండ్ దెన్ షేప్ దెమ్ ఇంటూ ఫార్మ్స్. టిష్యూస్ అంటే శరీర పొరలు, సున్నితమైంది, ఇంకా సున్నితమైంది. మన పైన కనిపించేది దళసలిది, కింద చాలా శరీరాలు ఉన్నాయి, ఎపిడెర్మిస్ అంటాం కదా. సో అలా కింద ఉన్నాయి చాలా పొరలు. కాబట్టి ఈ పొరలన్నీ ఏర్పాటు చేస్తున్నాడు.
రెండవ భగవదంశకు చెందిన విష్ణుతత్వము అని చెబుతోంది. కాబట్టి సో డస్ ద సెకండ్ లోగస్ వీవ్ ద మ్యాటర్ థ్రెడ్స్. మ్యాటర్ థ్రెడ్స్ అంటే పదార్థముల నుంచి తయారు చేసిన దారముల సహాయముతో శరీర పొరలను తయారు చేసి, అదే అక్కడైతే ఎలా అయితే వస్త్రముగా తయారు చేసుకున్నాడో మానవుడు, ఇక్కడ అలాంటి వస్త్రములను తయారు చేసి ఆ వస్త్రముల్ని మళ్ళీ రూపముల్లోకి, దుస్తుల రూపంలోకి మార్చినట్టు ఇక్కడ బాడీస్ రూపంలోకి, శరీరాల రూపంలోకి మారుస్తున్నాడు రెండవ భగవదంశ. సో సెకండ్ లోగస్ వీవ్స్ ద మ్యాటర్ థ్రెడ్స్, weaves these against into tissues and then shape them into forms. రూపాలను ఏర్పాటు చేస్తున్నాడు వాటితో రెండవ భగవదంశ అని చెబుతోంది. రైట్. సో రెండవ భగవదంశని ఏమంటున్నాం మనం? హీఈస్ ది ఎటర్నల్ వీవర్. రెండవ భగవదంశని ఎటర్నల్ వీవర్ అంటున్నాం. శాశ్వత ప్రపత్తి కలిగిన నేసేవాడు అని, అంటే ఆ శరీర నిర్మాణము చేసేవాడు అని. He is the eternal weaver, while we might think of the third logos as the eternal chemist. మూడవ భగవదంశని ఏం చెబుతాం? మూడవ భగవదంశని శాశ్వత ప్రపత్తి గల రసాయన శాస్త్రజ్ఞుల్లాగా, రసాయన కారుల్లాగా. He is a chemist, whereas this man using that matter is making వస్త్రాలు తయారు చేస్తున్నాడు. రెండు ఆయన. మూడో ఆయన్ని he's been described as eternal chemist. Eternal అంటే శాశ్వత తత్వంతో ఉండే రసాయనకారులుగా మూడవ భగవదంశని చెబుతోంది ఆమె. అలాగే రెండవ భగవదంశని శాశ్వతమైన నేసేవాడిగా మనకి డిస్క్రైబ్ చేస్తోంది. ఇవన్నీ, ఈ పదములన్నీ వాడడం మనకు అర్థం అవడానికి, ఈ రెండవ భగవదంశ ఏం చేస్తుంది, మూడవ భగవదంశ ఏం చేస్తుంది అనే విషయం మనకి అర్థం అవడానికి చెబుతోంది. The later works in nature as in a laboratory. Later అంటే మూడవ భగవదంశ ప్రకృతిని తన రసాయనశాలగా ఏర్పాటు చేసుకుంటుంది. ఎవరో మాట్లాడుతున్నారు. The later works in nature as in a laboratory. లాబొరేటరీ అది ఏమి తీసుకుంటుంది? మూడవ భగవదంశ అంటే ప్రకృతినే తీసుకుంటుంది. ప్రకృతియే రసాయనశాల. The former as in a manufactory. సో రెండవ భగవదంశ తయారు చేసేది వస్త్రం తయారు చేసే కర్మాగారములో తయారు చేస్తున్నట్టు అది శరీరాలను తయారు చేస్తుంది. మ్యానుఫ్యాక్చర్ దాంట్లో నుంచే వచ్చింది. ఫ్యాక్టరీలో తయారయ్యేది మ్యానుఫ్యాక్చర్. కాబట్టి మొదటిదేమో రూపాలను తయారు చేసేది, ఫార్మ్స్ తయారు చేసేది. మొదటిదేమో ఈ లాబొరేటరీ, ప్రకృతిని లాబొరేటరీని వాడుకొని మూల పదార్థాలను అందించేది. రైట్. దీస్ సిమిలీస్ మెటీరియలిస్టిక్ యాజ్ దే ఆర్ నాట్ టు బి డిస్పైజ్డ్. ఇవన్నీ చాలా భౌతికంగా ఉన్నాయి ఎగ్జాంపుల్స్ అన్నీను. నేను ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అన్ని కూడా చాలా భౌతికవాదంతో కూడినవై ఉన్నాయి. కాబట్టి వీటిని మీరు ఏహభావంతో చూడకండి అంటున్నారు. దీస్ సిమిలీస్ అంటే ఉపమానాలు మెటీరియలిస్టిక్ గా ఉన్నాయి, భౌతికవాదంతో కూడి ఉన్నాయి. కాబట్టి వాటిని మీరు ఒక రకంగా అసహించుకోకండి, పక్కన పెట్టేయకండి. ఎందుకు చెప్పాము ఎగ్జాంపుల్స్? ఫార్ దే ఆర్ క్రచెస్ టు ఎయిడ్ అవర్ లింపింగ్ అటెంప్ట్స్ టు అండర్స్టాండ్. కుంటివాడు ఎలా, ఒకవేళ సరిగ్గా నడవలేని వాడు ఎలా అయితే చేతుల కింద సపోర్ట్ క్రచెస్ ఏర్పాటు చేసుకుంటాడు, ఊనేందుకు కొన్ని కర్రలను ఏర్పాటు చేసుకుంటాడో, అలాంటి కర్రల్ని ఏర్పాటు చేసుకుని, క్రచెస్ ఏర్పాటు చేసుకుని మనం కుంటుతూ పడుతూ లేస్తూ ఈ విధానాన్ని అంతా అర్థం చేసుకోవడానికి ఉపమానాన్ని చెప్పాము. ది సిమిలీస్ మెటీరియలిస్టిక్ యాజ్ దే ఆర్ నాట్ టు బి డిస్పైజ్డ్. ఈ డిస్క్రిప్షన్ అంతా మీరు బాగా గుర్తుండడానికి, మీ లోపల పదిలపరచుకోవడానికి చెప్పినవి. కాబట్టి దాన్ని మీరు ఏహభావంతో చూడక్కర్లేదు. దే ఆర్ క్రచెస్. ఎవరికైతే నడవలేని వారికి నడిచేందుకు సహాయపడే క్రచెస్ లాగా, సపోర్ట్ కర్రలాగా, ఇవి కూడా, ఈ ఉపమానాలు కూడా మనని ఈ విధానాన్ని అర్థం చేసుకోవడానికి పనికొచ్చే ఉపమానాలు. లేకపోతే నడవలేకుండా కింద పడుతూ లేస్తూ నడుస్తున్న మనకి అలా నడవలేని స్థితిలో వాడే కర్రలు లాంటివి అని. సో అలా చెప్పింది ఆవిడ. రైట్. ఈ పారాగ్రాఫ్ కూడా అయిపోయింది. నెక్స్ట్, ద వీవింగ్
the weaving gives to matter its characteristics. కామా ఉంది, ఇక్కడ ఆపుదాం. The weaving gives to matter its characteristics. సో ఈ నేసే విధానంలో, నేయబడే విధానంలో పదార్థాలకి గుణగణాలు ఏర్పడుతున్నాయి. ఏ పదార్థానికి ఏ గుణాలు ఉండాలి? సాగే గుణం ఉండాలా, లేకపోతే గట్టిగా సాగకుండా ప్లాస్టిక్ గా ఉండే గుణాలు ఉండాలా? ఇవన్నీ కూడా నేసే విధానంలో ఏర్పడుతున్నాయి. నేయబడే విధానంలో పదార్థానికి గుణగణాలు ఏర్పడుతున్నాయి. As the characteristics of the thread differ from those of raw material. మూల పదార్థానికి ఉండే గుణగణముల కన్నా గుణగణములని పరిధిలోకి తీసుకుంటే ఈ దారాలకి ఆ రా మెటీరియల్ కి అంత దగ్గర సంబంధం లేకుండా రా మెటీరియల్ నుంచి తయారు చేయబడ్డ దారాలు అని. సో ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది థ్రెడ్ డిఫర్ ఫ్రమ్ దోస్ ఆఫ్ ద రా మెటీరియల్. దారానికి ఒక గుణం ఉంది కాబట్టి ఆ రా మెటీరియల్ కి ఈ దారానికి ఉండే గుణాల్లో తేడా ఉంది. అంటే రా మెటీరియల్ కు ఉండే గుణగణములు బాహ్యంగా చాలా బ్రాడ్ గా ఉంటే విడదీసినప్పుడు వచ్చిన దారానికి ప్రత్యేకమైన గుణం వచ్చి ఉండొచ్చు. కాబట్టి అలా గుణగణాల్లో దారాలు తయారు చేయడానికి వీలుపడ్డ పదార్థానికి తేడాలున్నాయి. The weaving gives to matter its characteristics as the characteristics of the thread. Characteristics అంటే గుణగణములు. ఇందాక చెప్పుకున్నట్టు సాగే గుణం ఉందే, సన్నగా ఉందే దారం, కొద్దిగా ట్వైన్ దారం లాగా బండగా ఉందే, ఇవన్నీ కూడా ఆ పదార్థంలోంచి తయారు చేయబడిన ఆ దారానికి ఉండే గుణగణముల మీద ఆధారపడి ఉంది. ఈ గుణగణములు దారాలకి ఒక రకంగా ఉంటే మూల పదార్థంలో ఇంకో రకంగా కనిపిస్తున్నాయి. మూల పదార్థంలో ఏమున్నాయి? ఈ స్మూత్ ఉంది, రఫ్ ఉంది, అన్ని ఉన్నాయి. దాంట్లోంచి స్మూత్ గా ఉండే దారాన్ని బయటికి లాగారు, దాంట్లోంచే కొద్దిగా ట్వైన్ లాగా ఉండే దారాన్ని బయటికి లాగారు. కాబట్టి అన్ని రా మెటీరియల్లో ఉంది. రా మెటీరియల్లో ఉండే గుణగణములు అన్ని కలిసి ఉన్నవి. ఈ దారాలకి ప్రత్యేకత కలిగిన గుణగణములు ఉన్నవి కాబట్టి తేడాలు ఉన్నవి. అది చెబుతోంది ఆమె. So the characteristics of the cloth differ from those of the threads. Yes, we can understand that. మనం ఎగ్జాంపుల్స్ తో పాటు చెప్పుకున్నాం కాబట్టి ట్వైన్ దారము, పట్టు దారము, లేకపోతే కాటన్ సాఫ్ట్ గా ఉండే దారము, ఈ దారాలకు ఉండే క్వాలిటీస్ వేరు, ఈ దారములు తయారు చేయబడడానికి ఉండే పదార్థానికి ఉండే క్వాలిటీస్ వేరు. సో అది చెబుతోంది, తెలియజేస్తోంది. The logos weaves the two kinds of cloth of manasic matter of mind stuff. Manasic matter of mind stuff, and out of these will be made later the causal and the mental bodies. The logos weaves the two kinds of cloth, two kinds of cloth of manasic matter of the mind stuff, and out of these will be made later tarvata the causal and the mental bodies. So ఎలాగైతే ధరించే వస్త్రం ముడుసరుకుల గుణాల మీద ఆధారపడుతుందో అలాగే దారాలకు వేరే గుణాలు ఉన్నాయి, ముడి పదార్థాలకు వేరే గుణాలు ఉన్నాయని చెప్పడానికి చెప్పింది ఆవిడ. దాని తర్వాత భగవత్ శక్తి రెండు రకాల వస్త్రములు, మానసిక పదార్థములలో, మానసిక్ మ్యాటర్ అంటే మనస్సు యొక్క పరితలములో ఉండే పదార్థం, దాన్ని ఆధారం చేసుకొని మనస్సు యొక్క విషయాలను ఏర్పాటు చేస్తోంది ముందర. మనస్సు యొక్క విషయాలంటే మనస్సులో ఏర్పడాల్సిన కంటెంట్స్ ఏర్పాటు చేస్తోంది. మైండ్ స్టఫ్ అంటే పదార్థముల యొక్క కలయిక. సో మానసిక పదార్థములతో, మైండ్ మ్యాటర్ తో, మానసిక మ్యాటర్ తో మైండ్ స్టఫ్ ను తయారు చేస్తోంది. అది చెబుతోంది. భగవత్ శక్తి రెండు రకాలైన విషయాలను తయారు చేస్తోంది. He weaves the cloth of astral ఇది పైన. The logos weaves the two kinds of cloth of manasic matter. The logos weaves the two kinds of cloth of manasic matter. మానసిక మ్యాటర్ తో రెండు రకములైన వస్త్రములను తయారు చేస్తోంది భగవంతత్వము, లోగస్. ఇప్పుడు ఇది
ఈ లోగస్ అనేప్పుడు సెకండ్ లోగస్, థర్డ్ లోగస్ అని చెప్పరా, జస్ట్ లోగస్ అని రాసింది. సో ద లోగస్ వీవ్స్ ద టూ. అయితే ఈ పని అంతా చేస్తున్నది సెకండ్ జీవధార ద్వారా చేస్తున్నప్పుడు, కాబట్టి మనం సెకండ్ లోగస్, రెండవ భగవదంశ అనుకోవచ్చు. ద లోగస్ వీవ్స్ ద టూ కైండ్స్ ఆఫ్ క్లాత్ ఆఫ్ మానసిక్ మ్యాటర్, మైండ్ స్టఫ్. సో మనస్సు పరితలంలో ఉండే పదార్థములతో రెండు రకములైన క్లాత్స్ ని తయారు చేస్తోంది. క్లాత్ అంటే వస్త్రములు, మానసిక వస్త్రముల్ని రెండు రకములైన వాటిని భగవత్ తత్వము తయారు చేస్తున్నది. భగవత్ శక్తి రెండు రకాలైన వస్త్రములను అక్కడున్న మానసిక పదార్థములను వాడి తయారు చేస్తోంది. అంతేకాకుండా మనస్సులో ఏర్పడాల్సిన విషయాల్ని కూడా తయారు చేస్తోంది. మెంటల్ స్టఫ్, మైండ్ స్టఫ్ కూడా అక్కడ తయారవుతోంది. అండ్ అవుట్ ఆఫ్ దీస్ విల్ బి మేడ్ లేటర్ ద కాజల్ అండ్ మెంటల్ బాడీస్. సో వీటి సహాయంతో, ఈ మైండ్ స్టఫ్ సహాయంతో, ఈ మానసిక మ్యాటర్ తో తయారు చేయబడిన వస్త్రముల సహాయంతో, తర్వాత మానసిక విషయముల సహాయంతో, తర్వాత తయారు నిర్మాణం చేయబడబోయే కారణ శరీరము, మానసిక శరీరాలు ఏర్పడుతున్నాయి. భగవత్ శక్తి మానసిక పదార్థములు వాడి రెండు వస్త్రములని తయారు చేసింది. తర్వాత మనసు యొక్క విషయాలను కూడా అక్కడ పొందుపరిచింది. వీటిని వాడుకొని కాలక్రమంలో కారణ శరీరము, మానసిక శరీరము ఏర్పడతాయి. కారణ శరీరము, మానసిక శరీరము ఇందాక చెప్పుకున్నాం. ఫస్ట్ సబ్ ప్లేన్ ఏమో కాజల్ బాడీ, మిగతా 6 సబ్ ప్లేన్స్ ఏమో మానసిక బాడీ. మానసిక శరీరాలను కింద ఉండే 6, పైన ఉండే 1 ఏమో కాజల్ బాడీ. అలా అని ఈవిడ చెబుతోంది. ఆ విధానాన్నే కొనసాగిద్దాము మనం అర్థం చేసుకోవడానికి అని చెప్పా. అది మానసిక శరీరము, ఆ క్లాత్ నుంచి కారణ శరీరము, మానసిక శరీరాలు ఏర్పడుతున్నాయి. సరే, తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాడు? ద లోగస్ వీవ్స్ ది causal and mental bodies. He weaves the cloth of astral matter, of desire stuff. తర్వాత నెక్స్ట్, he weaves the cloth of astral matter. కామ పరితలములో ఉండే మ్యాటర్ సహాయంతో అక్కడ వస్త్రం తయారు చేస్తున్నాడు. ఈ అంటే భగవంతుడు కామ పరితలములో ఉండే మ్యాటర్ తో అక్కడ ఒక పదార్థాన్ని, క్లాత్ పదార్థాన్ని తయారు చేస్తున్నాడు. క్లాత్ అంటే వస్త్ర పదార్థాన్ని తయారు చేస్తున్నాడు. అక్కడ ఏం నింపుతున్నాడు? కోరికల మయం చేస్తున్నాడు. డిజైర్ స్టఫ్ తో దాన్ని నింపుతున్నాడు. అది చెప్తున్నాడు ఇక్కడ. నేసే భగవంతుడు, భగవత్ శక్తి కామ పరితల పదార్థములతో కోరికలు జనించే పదార్థాలని, విషయాల్ని తయారు చేస్తున్నాడు. దీనిని కామ శరీరంగా లేక కోరికలతో కూడిన శరీరము అక్కడ నిర్మాణం అవుతోంది. కాబట్టి ఈ లైఫ్ వేవ్ కిందికి వచ్చి ప్రయాణం చేస్తున్నప్పుడు సెకండ్ వేవ్ ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ వీవ్స్ ద క్లాత్ ఆఫ్ ఆస్ట్రల్ మ్యాటర్, ఆఫ్ డిజైర్ స్టఫ్. పైన ఏం చెప్పింది? మైండ్ స్టఫ్. కింద డిజైర్ స్టఫ్ అంటే కోరికలతో కూడిన పదార్థం ఏర్పడుతోంది. అండ్ అవుట్ ఆఫ్ దిస్ విల్ బి మేడ్ లేటర్ ద డిజైర్ బాడీ. సో ఇక్కడ ఈ క్లాత్, ఈ మైండ్, డిజైర్ స్టఫ్, కోరికల కంటెంట్ ఉన్నది. కామపరితలములో నేయబడిన వస్త్రము, అలాగే కోరికలతో కూడిన తత్వము, ఈ రెండూ కలిసి ఆస్ట్రల్ బాడీ తయారవుతోంది, కామ శరీరం తయారవుతోంది. అండ్ అవుట్ ఆఫ్ దిస్ విల్ బి మేడ్ లేటర్ ద డిజైర్ బాడీ. సో మానసిక శరీరం ఎలా ఏర్పడుతోంది, కాజల్ బాడీ ఎలా ఏర్పడింది, అలాగే ఆస్ట్రల్ బాడీ ఎలా ఏర్పడింది చెప్పింది ఆవిడ. సో వీ కెన్ ఫాలో దట్ ఇఫ్ యూ కెన్ టేక్ దట్ as a lesson of today. He weaves the cloth of astral matter, of desire stuff, and out of this will be made later the desire body. So కోరికల తత్వాన్ని, కోరికల పదార్థాన్ని వాడి, కోరికల వస్త్రాన్ని నేసి డిజైర్ బాడీని తయారు చేస్తోంది, కోరికల శరీరాన్ని తయారు చేస్తోంది భగవత్ శక్తి. That is to say that the combinations of matter, formed and held together with the second life wave
have the characteristics which will act on the monad when he comes into touch with others and will enable him to act on them. As usual, this is a big sentence. Okay. పదార్థాల కలయికలు పొందికలు రెండవ భగవదంశ ద్వారా ఒక చోటికి చేర్చబడి వాటిని కలిపి ఉంచే ప్రక్రియ అంతా కూడా ఈ రెండవ భగవదంశ చేస్తోంది. పదార్థాలు కాంబినేషన్స్, కలయికలు పొందికలు అవన్నీ కూడా రెండవ భగవదంశ ద్వారానే ఏర్పడుతున్నాయి. ఆ రెండవ భగవదం ఇంకా ఏం చేస్తోంది? వీటినన్నింటినీ ఒక చోటుకి చేరుస్తోంది, కలిపి ఉంచే ప్రయత్నం చేస్తోంది. తర్వాత ఆ అంశ యొక్క గుణగణములతో ఆ గుణాలు శాశ్వత తత్వంలో, అంటే మొనాడ్, హ్యూమన్ మొనాడ్ అన్నమాట, శాశ్వతత్వంలో ఆత్మబుద్ధి మనసున తత్వం మీద ప్రభావం చూపిస్తోంది. హ్యూమన్ మొనాడ్ లో వీటి యొక్క ప్రభావం కనిపిస్తోంది. ఆత్మబుద్ధి మనస్సు కలయిక, దేన్నైతే మొనాడ్ అంటామో, హ్యూమన్ మొనాడ్ అంటాము, దాని మీద ఈ రెండవ భగవదంశ ద్వారా ఏర్పడిన ఒక చోటికి చేర్చబడిన పదార్థాల కాంబినేషన్స్, దాంట్లో ఉండే గుణగణాలు ఈ శాశ్వతత్వం మీద ప్రభావం చూపిస్తోంది. దాని తర్వాత ఏం చేస్తోంది? మొనాడు మిగతా వాటితో కలిసి పనిచేస్తున్నప్పుడు ఆ ఇతర వాటి మీద తన ప్రభావాన్ని కనపరుస్తున్నాడు. రెండవ భగవదంశ ద్వారా పదార్థాలు కలయికలు రూపొంది ఒక చోటికి చేర్చబడి కలిపి ఉంచబడి దాని తర్వాత ఆ తత్వం అంతా కూడా హ్యూమన్ మొనాడ్ మీద, మనిషిలో ఉండే శాశ్వత తత్వం మీద, అంటే ఆత్మబుద్ధి ఊర్ధ్వ మానసిక తత్వం మీద ప్రభావం చూపిస్తోంది. అక్కడితో ఆకుండా మొనాడ్ మీద ప్రభావం చూపించినది. మొనాడ్ ఏం ఇంటర్న్ చేస్తున్నాడు? మొనాడ్ మిగతా వాటితో కలిసి పనిచేస్తున్నప్పుడు ఆ ఇతర వాటి మీద తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు, అది కనపరుస్తున్నాడు. ఇది చెప్పింది బిగ్ సెంటెన్స్, బట్ ఐ హావ్ ట్రైడ్ టు స్ప్లిట్ దట్ ఇంటూ two different sentences. That is to say that the combinations of matter formed and held together by the second life wave have the characteristics which will act on the monad when he comes into touch with others and will enable him to act on them. ఇది మనం చూసాం. పదార్థాల కలయికలు పొందికలు రెండవ భగవదంశ ద్వారా ఏర్పడి ఒక చోటికి చేర్చబడి కలిపి ఉంచబడి ఆ రెండవ భగవదంశ యొక్క గుణగుణములు, క్యారెక్టరిస్టిక్స్, ఆ గుణాలన్నీ శాశ్వత తత్వం మీద కనపడేట్లుగా చేస్తోంది. ఆ శాశ్వతత్వం ఇంటర్న్ మిగతా వాటితో కలిసి పనిచేస్తున్నప్పుడు ఆ మిగతా వాటికి కూడా తన ప్రభావాన్ని కనపరుస్తుంది. ఇండైరెక్ట్ గా ఏమవుతుంది అనమాట? రెండవ భగవదంశ యొక్క గుణగణములు ప్రతిదాని మీదికి ట్రాన్స్ఫర్ చేయబడుతున్నాయి. ఫస్ట్ రెండవ భగవదంశ నుంచి మొనాడ్కి, మొనాడ్ నుంచి ఇతర పదార్థాలకి. సో అది మనం అర్థం చేసుకోవాల్సింది. సో will he be able to receive all kinds of vibrations, mental, sensory, etc. So will he be, అందుకని అలాగా ఈ మానవుడు అన్ని రకములైన స్పందనలని, కదలికలని, మానసిక రకమైన కదలికలని, అలాగే ఇంద్రియానుభూతులు, ఇంద్రియముల ద్వారా ఏర్పడే వైబ్రేషన్స్, ఇవన్నీ కూడా రిసీవ్ చేసుకోగలుగుతున్నాడు. సో విల్ హీ బీ ఏబుల్ టు రిసీవ్, అందుకని హీ విల్ బి ఏబుల్ టు రిసీవ్ ఆల్ కైండ్స్ ఆఫ్ వైబ్రేషన్స్, అన్ని రకములైన సంవేదనలను పొందుతున్నాడు. ఎలాంటి సంవేదనలు అవి? మానసిక సంవేదనలు, అలాగే నాకుండే ఈ జ్ఞానేంద్రియములు ఉన్నాయే, ఈ జ్ఞానేంద్రియం ద్వారా నేను సంపాదించే రెస్పాన్స్, ఏదైతే స్వీకరించి దానికి రెస్పాన్స్ ఇస్తున్నానో ఆ సంవేదనలు, ఇవి కూడా రెండు కూడా ఏర్పడుతున్నాయి. కాబట్టి మానసిక సంవేదనలు కావచ్చు, లేకపోతే ఇంద్రియ సంబంధిత సంవేదనలు కావచ్చు, ఇవన్నీ కూడా మొనాడ్కి, మానవ మొనాడ్కి, ఆత్మబుద్ధి మనసు అనే ఊర్ధ్వ మనస్సు. ఇక్కడ మొనాడ్ అని చెప్పినప్పుడు మనస్సు అంటే ఊర్ధ్వ మనస్సే. అప్పుడు మొనాడ్కి అన్ని రకములైన సంవేదనలను
పొందే స్థితిలో ఉన్నాడు. ఏ రకముల సంవేదనలు? అవి మానసిక సంవేదనలు కావచ్చు, మానసిక సంవేదనలు కావచ్చు, లేక ఇంద్రియ సంబంధిత సంవేదనలు కావచ్చు. ఇలా 2 సంవేదనలను పొందగలిగే స్థితిలో మానవ పర్మనెంట్ తత్వము ఉన్నది. The characteristics depend on the nature of the aggregations. The characteristics depend on the nature of aggregations. ఏ పదార్థములు అయితే దగ్గరికి చేర్చబడ్డాయో ఆ పదార్థాలకి ఏ గుణగణములు ఉన్నాయో ఆ గుణగణములు వీటికి ఆపాదింపబడతాయి. కాబట్టి ద క్యారెక్టరిస్టిక్స్ డిపెండ్, గుణగణాలు దేని మీద ఆధారపడి ఉన్నాయి? నేచర్ ఆఫ్ మెటీరియల్. ఏవైతే దగ్గరికి వచ్చాయో, ఏ మెటీరియల్స్ అన్ని ఒక చోటికి చేర్చబడ్డాయో, ఎవరి ద్వారా? రెండవ భగవద్వంశ ద్వారా. దాని మీద ఆధారపడింది గుణగణములు అని చెబుతుంది. దేర్ ఆర్ 7 గ్రేట్ టైప్స్. 7 గొప్ప రకములు ఉన్నవి ఈ అగ్రిగేషన్స్, ఫిక్స్డ్ బై ద నేచర్ ఆఫ్ ది ఆటమ్ అండ్ విత్ ఇన్ దోస్ ఇన్యూమరబుల్ సబ్ టైప్స్. 7 ఎక్కడ చూసినా 7 వస్తుంది. 7 ఉపరితలములు, 7 పరితలములు, 7 తత్వములు మానవుల్లో. ఇక్కడ కూడా there are 7 great types of aggregations. ఈ పదార్థములన్నీ కలవడం కూడా 7 రకములైన గొప్ప విధానాలు ఉన్నాయి. ఎవరు దీన్ని నిర్మాణం చేశారు? ప్రకృతి నిర్మాణం చేసింది. ఆటమ్స్ అన్ని కలిపి 7 రకములైన పదార్థములుగా, గొప్ప పదార్థములు, గ్రేట్ టైప్స్, గొప్ప రకాలుగా తయారు చేసింది. అండ్ విత్ ఇన్ దీస్ ఇన్యూమరబుల్ సబ్ టైప్స్. సో దీంట్లో ఇంకా లెక్కలేనన్ని మిగతా చిన్న చిన్న సబ్ టైప్స్ ఉన్నాయి, ఉప రకములు ఉన్నాయి. 7 గ్రేట్ టైప్స్ ఉన్నాయి. ఈ మ్యాటర్ కాంబినేషన్స్, ఈ 2 కలిపితే ఒకటి, ఆ 3 కలిపితే ఒకటి, ఇట్లా ఉప మ్యాటర్స్ కూడా తయారయ్యాయి. ఉప సబ్ టైప్స్, ఉప రకములు కూడా తయారయ్యాయి. గ్రేట్ టైప్స్ 7 ఉన్నాయి. ఎలాగైతే 7 పరితలములు, 7 ఉపరితలాలు ఉన్నాయో అలాగే 7 రకములైన అగ్రిగేషన్స్, అంటే మ్యాటర్స్ అన్ని కలిసిన విధానం. ఆ కలిసిన విధానంలో ఇన్యూమరబుల్ ఉప రూపాలు ఎన్ని ఏర్పడ్డాయి? ఉప టైప్స్ అంటే విధానాలు, టైప్స్ అంటే రకాలు. ఎన్ని ఏర్పడ్డాయి? ఇన్యూమరబుల్, లెక్కలేనన్ని ఉప రకాలు ఏర్పడ్డాయి అని. గ్రేట్ టైప్స్ 7, ఉపరకాలు లెక్కలేనన్ని ఏర్పడ్డాయి అంటోంది. ఆల్ దిస్ గోస్ టు ది మేకింగ్ ఆఫ్ ద మెటీరియల్స్ ఆఫ్ ద మెకానిజం ఆఫ్ కాన్షియస్నెస్. ఇవన్నీ కలగలిసి ఏమవుతోంది? ఆల్ దిస్ గోస్ టు ద మేకింగ్ ఆఫ్ ద మెటీరియల్స్ ఆఫ్ ద మెకానిజం ఆఫ్ కాన్షియస్నెస్. చైతన్యం యొక్క పనిచేసే విధానం యొక్క మెకానిజం అంటే ఎలా పనిచేయాలి చైతన్యము అని చెప్పడానికి ఈ పదార్థాలన్నీ కూడా కలిసి పనిచేస్తున్నాయి. ఆల్ దిస్ గోస్ టు ద మేకింగ్ ఆఫ్ ద మెటీరియల్స్ ది మెకానిజం ఆఫ్ కాన్షియస్నెస్. ఈ చైతన్యము, చేతనత్వము ఏర్పడడానికి, లేకపోతే దాని యొక్క విధానాన్ని మనం అర్థం చేసుకోవడానికి, విధి విధానాలను అర్థం చేసుకోవడానికి ఇవన్నీ కలిసికట్టుగా ఇన్ని రూపములు, గ్రేట్ టైప్స్, ఉప టైప్స్, ఇవన్నీ కూడా దేంట్లో ఇమిడిపోయి ఉన్నాయంటే చేతనత్వంలో ఇమిడిపోయి ఉన్నాయి. సో ఇది గురించి చెబుతోంది. ఆల్ దిస్ గోస్ టు ద మేకింగ్ ఆఫ్ ద మెటీరియల్స్ ఆఫ్ ద మెకానిజం ఆఫ్ కాన్షియస్నెస్. చైతన్యానికి ఉండే విధి విధానాలను అన్నిటినీ మనకు తెలపడానికి ఈ మెటీరియల్స్ అన్ని, వేరు వేరు రకాల మెటీరియల్స్ అన్ని, గొప్ప మెటీరియల్స్ 7, ఉప మెటీరియల్స్ అవి లెక్కలేనన్ని, ఇవన్నీ కూడా కలిసి దేంట్లో భాగమై ఉన్నాయి? చేతనత్వంలో భాగమై ఉన్నాయి. విచ్ విల్ బి కండిషన్డ్ బై ఆల్ దీస్ టెక్స్చర్స్, కలరింగ్స్ అండ్ డెన్సిటీస్. సో ఈ పదార్థాలకి, ఈ టైప్స్ కి ఏ కలర్స్ ఉన్నాయి, ఏ సున్నితత్వం ఉంది, లేకపోతే మందపాటితనం ఉంది, ఏ సాంద్రతతో ఉన్నాయి, వీటి మీద ఆధారపడి ఈ కాన్షియస్నెస్ లో మనకి వేరే వేరే విధానాలలో కొన్ని నియమాలకు లోబడి ఉన్నాయి. which will be conditioned by all these textures, colorings and densities. సో ఈ పదార్థాలన్నీ వేరే వేరే పదార్థాలు ఏర్పడడం వల్ల సూక్ష్మత, మందంగా ఉండడం, ఇంకొంత మందంగా ఉండడం, ఇవన్నీ ఏర్పడ్డాయి. కాబట్టి ఇవన్నీ కాన్షియస్నెస్ లో భాగం. కాబట్టి ఇవన్నీ ఆ పదార్థాలకు ఉండే కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కండిషన్స్ తోనే ఇవన్నీ కాన్షియస్నెస్ లో
ఉన్నాయి. విచ్ విల్ బి కండిషన్ బై ఆల్ దీస్ టెక్స్చర్స్. టెక్స్చర్ అంటే ఒక వస్త్రం పట్టుకుని బా చాలా మెత్తగా ఉంది ఈ వస్త్రం అంటాం. ఇంకో వస్త్రం గాఢ క్లాత్ పట్టుకుని చాలా గరుగ్గా ఉంది అంటాం. అది ఆ టెక్స్చర్ అంటే అది చేతికి మనకి ఎలా అనిపిస్తుందో, లేకపోతే మనస్సుకి చేతి ద్వారా టచ్ ద్వారా మనస్సుకి బా చాలా సున్నితంగా ఉంది ఇది అనిపిస్తుంది. ఇంకో టైప్ ఆఫ్ క్లాత్ పట్టుకున్నప్పుడు చాలా గరుగ్గా ఉంది అనిపిస్తుంది. అది టెక్స్చర్. అలాగే కలరింగ్, ఏ కలరు ఏర్పడాలి ఏ పదార్థానికి, ఇవన్నీ కూడా ఆ పదార్థములకు ఉండే మూల రకములైన క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో, ప్రధాన క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఆధారం చేసుకుని వీటికి గుణగణములు ఏర్పడుతున్నాయి. సో ఇక్కడ ఈ పారాగ్రాఫ్ తో ఇవాళ ఆపుదాం.